మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ శ్రమ దినాలలో మనము ఈరోజు 9వ దినం. ఈరోజు పాఠ్యభాగంగా మార్కు సువార్త 10వ అధ్యాయం మనం చూసినప్పుడు యేసు ప్రభువారు యోర్దాను అద్దరికి రాగానే జనసమూహం ఆయన ఎద్దకు వచ్చారు. వాడుక చొప్పున ఆయన వారికి బోధిస్తున్నప్పుడు పరిసయ్యులు ఆయన ఎద్దకు వచ్చి ఆయన్ని శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఒక ప్రశ్న వేశారు. తన భార్యను విడనాడటము న్యాయమా అని. వెంటనే యేసు ప్రభువారు మోషే ఏమని ఆజ్ఞాపించని చెప్పి వారిని అడగగానే వారు చెప్పిన మాట ఏమిటంటే, పరిత్యాగ పత్రిక రాయించి ఆమెను విడనాడమని మోసే సెలవించని చెప్పగా, మరలా యేసు ప్రభువారు వెంటనే ఆరంభంలోనికి వెళ్ళిపోయారు. సృష్టి ఆరంభంలో దేవుడు స్త్రీని పురుషుని ఎలాగూ చేశాడో, చేసిన తర్వాత వివాహ సమయానికి తన తల్లిని తండ్రిని విడిచి వారిద్దరూ ఎలాగూ హత్తుకుంటారో, మూడవది వారిద్దరూ ఎలాగూ ఏకశరీరం అవుతారో, నాలుగవది ఏ మనుషుడును వారిని వేరుపరచబడని చెప్పి స్పష్టంగా పరిశీలన చెప్పారు. చూడండి, వివాహం యొక్క ప్రాముఖ్యత. దేవుడు మనుషులను చేశాడు, దేవుడు వివాహాన్ని చేశాడు, దేవుడు వివాహంను స్థిరపరిచాడు, వారిద్దరూ ఏకశరీరం ఉంటారని చెప్పి దేవుడు మాట్లాడారు. ఈ రోజుల్లో మనం చూస్తున్న వివాహాలు అనేక విధాలుగా మార్గమును తప్పి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, పరిశుద్ధత లేకుండా పోతుంది. కానీ దేవుడు వారిద్దరి మధ్యలోనికి ఎవరు రాకూడదని చెప్పి వారిద్దరూ ఏకశరీరం ఉండాలని చెప్పి యేసు ప్రభువారు స్పష్టంగా మాట్లాడారు. మన వివాహ జీవితము పరిశుద్ధంగా ఉండాలి. అది మనకు దీవెన, మన బిడ్డలకు కూడా దీవెన. ఎందుకంటే ప్రాముఖ్యమైన స్థానమును దేవుడు వివాహానికి ఇచ్చాడు కనుక మనం వివాహమును ప్రేమించేవారు ఉండాలి. భార్యాభర్తలిద్దరూ కూడా దానికి ప్రాముఖ్యమైన స్థానం ఇస్తూ మనం అనేక మందికి మాదిరికరంగా ఉంటూ మనము దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలి. శిష్యులు అడిగి యేసు ప్రభువారిని, అప్పుడు యేసు ప్రభువు చెప్పిన తన భార్యని విడనాడి వేరే వివాహము చేసుకుంటే వ్యభిచారం చేసినట్టు చెప్పారు. మరలా స్త్రీ కూడా తన భర్తని విడనాడి వివాహము చేసుకుంటే వ్యభిచారం చెప్పి యేసు ప్రభువు చెప్పారు. అందుకని మన వివాహములో పరిశుద్ధంగా ఉండాలి. అది మనకు ఆశీర్వాదము, మన కుటుంబానికి ఆశీర్వాదము. అట్టి కృప దేవుడు దయచేయగాక. ఆమేన్.